హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అనేసి కోరుకుంటున్నా. ఇవాళ వచ్చేసి నేను దోసపిండి అయితే కలిపానన్నమాట. దాంట్లోకి ఉల్లగడ్డలు పచ్చడి చేయాలి అనుకున్నాను. దానికోసం అయితే ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అవన్నీ కోసి పెట్టుకున్నాను అనమాట. పక్కన వచ్చేసి కారం కొట్టుకోవాలి కదా, దానికోసం అయితే మిక్సీ జార్లోకి ఎర్రగడ్డలు అండ్ అలాగే టమాటో వేసి ఇంకా ఉప్పు కారం వేసేసి ఇంకా మిక్సీ పట్టేయడమేనండి. అది పట్టేసిన తర్వాత చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఎర్రగడ్డలు వేసిన తర్వాత కొంతమంది అయితే టమాటో వేయరనమాట. నేనైతే టమాటో వేస్తాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. పిల్లలకి కారం కూడా ఎక్కువగా కనిపించదు. అదే మనం ఎర్రగడ్డలు, కారం, ఉప్పు వేస్తే కనుక కొద్దిగా కారం ఎక్కువగా కనిపించి పిల్లలు అయితే తినలేకపోతారు. మా ఇంట్లో ఇదే ప్రిపేర్ చేస్తానండి. ఇంకా కారం చూడండి ఎంత నైస్గా చేసేసాను. తర్వాత ఉల్లగడ్డలు అయితే ఇలా కట్ చేసి పెట్టుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట కుక్కర్లో. అవన్నీ వలిచేసిన తర్వాత నేనైతే బాగా మ్యాష్ చేసేస్తాను అనమాట. ఇలా మొత్తం ఇలా తోలైతే తీసేస్తూ ఉంటాను. తీసేసి ఇలా మ్యాష్ అయితే చేసేసానండి. ఇంకా కడాయి పెట్టేసి నేను దాంట్లోకి తిరువాత అయితే పెట్టానండి. ఇవి రెండు కలిపిన తర్వాత తిరువాత గింజలు, కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు, ఎర్రగడ్డలు పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా నీళ్ళు వేస్తే కనుక పచ్చడి అనేది కొంచెం లూజ్గా అవుతుంది అనమాట. బాగుంటుందండి. అదే దోశలోకి అయితే బాగుంటుంది చూడండి. తర్వాత ఆ మ్యాష్ చేసిన ఉల్లగడ్డలు అయితే దీంట్లో వేసి బాగా కలిపేయాలి. అంతేనండి, అయిపోయింది ఉల్లగడ్డల పచ్చడి అనేది. తర్వాత దోశల పిండి అయితే కలిపి పెట్టాను కదా, దోశ అయితే వేస్తున్నాను. ఎగ్స్ వేసి పిల్లలకైతే వేస్తున్నాను. అది చాలా బాగా తింటారండి ఎగ్స్ వేస్తే కనుక మా పిల్లలు. ఫస్ట్ దోశ కదా కొంచెం అలా వచ్చిందనమాట, తర్వాత బాగానే వచ్చాయి. అది బాగా టిఫిన్ అయితే అయిపోయిందండి. తర్వాత మనము అన్నం పెట్టినానండి. కొద్దిగా అన్నం మిగిలి ఉంటే కనుక అది నేను మామూలుగా మెత్తగా అవ్వడానికి మిక్సీలో అయితే వేసి బాగా పిసికేస్తానమాట. మిక్సీలో జార్లో వేసేసి పెరుగు అయితే వేస్తానండి. పెరుగు నేను ఎలా చేశానో చూడండి, గట్టిగా అవుతుందండి పెరుగు. ఇలా చేసుకోవాలి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిన పెరుగు అనమాట. ఇది ఇలా రావడానికి కారణం ఒక పాయింట్ ఉందండి. అది మీరు చూడండి, ఎంత కదలకుండా ఉంది కదా, అలా అనమాట. ఎంత గట్టిగా ఉంది కదా, ఇలా ఉంటుందండి ప్రిపేర్ చేసిన పెరుగు ఇంట్లో. అది బాగా మిక్సీలో వేసి ఉప్పు వేసి దీంట్లో నేను పిల్లలకి ఒక మజ్జిగలాగా గ్లాసులలో వేసిస్తాను. చూడండి మా బాబు తింటున్నారు, ఎలా తాగుతున్నారో. బాగుందా అంటే సూపర్ అమ్మ అంటున్నారు. ఇది చిన్నోడు కూడా చూడండి ఇంకా ఎలా తాగుతున్నాడో. వాడికి మీసాలు కూడా వచ్చేసాయంట. అది చెప్తుంటే నవ్వుతున్నాడు. బాగుందా అంటే బాగుందమ్మా అంటున్నాడు. తర్వాత పని అంతా అయిపోయిందండి. చాలా తొందరగా పని చేసేసాను. ఇలా నీట్గా సామాన్లన్నీ కడిగేసాను. ఇంక ఇవి ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి చిర్రాకండి. చిర్రాకు మా ఆయన మార్కెట్ వెళ్ళాడనమాట. పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చారండి. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అసలు మట్టి అనేది లేదండి, చాలా ఫ్రెష్గా ఉంది. చూపించడానికి కూడా నాకైతే కోయడానికి కూడా ఎంత ఫ్రెష్గా అనిపించిందంటే అంత ఫ్రెష్గా ఉంది. ఇలా నీళ్ళల్లో అయితే నేను బాగా కడిగేస్తానండి. ఒక 2-3 టైమ్స్ అయితే కడిగేస్తాను. ఇలా కడిగి ఈ గిన్నె ఉంది కదా, రంధ్రాల గిన్నె, దాంట్లో అయితే వేసి ఇలా నీట్గా పక్కనైతే పెట్టేస్తానండి. ఇలా పెట్టిన దాన్ని అది నీళ్ళు అనేది కొంచెం ఆరిపోతాయి అన్నమాట దాంట్లో వేస్తే కనుక. అలా చేసినప్పుడు నీళ్ళన్నీ పక్కకి వెళ్ళిపోతాయండి. ఇలా చూడండి ఎంత నీట్గా ఉంది కదా. కలర్ కూడా చూడండి, మట్టి అయితే అస్సలు లేదు. కలర్ అయితే చేంజ్ అయింది కానీ అసలు మట్టి కలర్ అయితే అస్సలు లేదండి. నేనైతే నీట్గా కడిగి అయితే పక్కన పెట్టేస్తున్నా. ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ నేను దీనికి ఉల్లిపాయ ఏం పెట్టానండి, ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి వేసేసి కొబ్బరి పొడి పెడతానండి దానికి. అంతే, ఎంతో టేస్టీగా తినేస్తారు మా వాళ్ళు. మా ఇంట్లో అయితే చాలా బాగా తినేస్తారు అండి. తర్వాత నేను దీంట్లో పప్పు చేస్తానండి. పప్పు మెంతాకు పప్పు అండ్ అలాగే అన్నం చేస్తానన్నమాట. ఇలా నీళ్ళు చూస్తారు కదా, ఇలా నీళ్ళు అయితే వస్తాయన్నమాట. ఆ నీళ్ళు వచ్చి అది ఇంకా కారుతాయండి. అది కారిన తర్వాత నేను వంట ప్రిపేర్ చేస్తాను. ఒక 10-15 మినిట్స్ పక్కనైతే పెట్టేస్తానమాట. ఇలా పెట్టేసిన తర్వాత నేనైతే పప్పు వేస్తున్నానండి. కుక్కర్లో అయితే పచ్చిమిర్చి వేయడం లేదులేండి, కారంది వేస్తున్నా. టమాటో, ఉల్లిపాయ, తెల్లగడ్డలు, ఇంకా పప్పు అన్నీ కడిగి వేసుకున్నానమాట. ఇంకా నేను కోస్తుంటే మా బాబు వీడియో తీస్తున్నాడండి. ఇలా నీట్గా నేనైతే
ఎన్ని వేయాలో అన్ని వేస్తున్నానండి. ఒక 3 అయితే వేస్తానండి. పప్పులో మనము వేయాల్సినది మెయిన్ పాయింట్ టమాటోని అండి. చాలా టేస్టీగా ఉంటుంది టమాటో ఎక్కువగా వేస్తే కనుక. ఇది మెంతాకండి. నేను 2-3 సార్లు అయితే కడిగి పెట్టుకున్నాను కదా, ఇది ఇంకొకసారి అయితే కడుగుతున్నాను చూడండి. ఇలా నీట్గా కడిగి పెట్టుకోవాలి. అది 10 రూపాయలకి 2 కట్టలు అయితే ఇచ్చారండి. కానీ మాకైతే సరిపోతుంది. మేమైతే ఎక్కువగా చేసుకోమండి పప్పు, 2 టైమ్స్ సరిపోయినట్టుగా చేసుకుంటాము. ఇలా ఈ 2 కట్టలు అయితే సరిపోతాయిలే అనేసి నేను తీసుకొని వచ్చాను. చిన్న కట్టలేనండి నేను యూస్ చేసేది, అందుకే చిన్న కట్టలు అయితే తీసుకొని వచ్చి ఇలా వేస్తున్నాను దీంట్లోకి. నీట్గా ఇలా కడుక్కోవాలండి. దీంట్లో మట్టి అయితే చాలా ఉంటుంది, అది చూసుకొని మరీ వేసుకోవాలన్నమాట. చాలా తక్కువ అండి, ఆకైతే చాలా తక్కువగా ఉంటుంది. తర్వాత ఇది పసుపు వేస్తున్నాను, తర్వాత ఉప్పు వేస్తానేమో, ఉప్పు కూడా వేస్తున్నానండి. నెక్స్ట్ దీంట్లోకి నేను వచ్చేసి చింతపండు కూడా వేస్తానండి. చింతపండు కొంచెం తీసేసి వేస్తానన్నమాట. ఏమేమి వేయాలి అనేది చెప్తానండి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, టమాటా, పచ్చిమిర్చి కావాలంటే పచ్చిమిర్చి వేసుకోవచ్చు. నేనైతే కారం వేస్తానండి, మా పిల్లలు కారం తింటారనమాట, అందుకే నేను కారంది వేస్తానన్నమాట. ఇది ఎక్కువగా పచ్చిమిర్చి అయితే చెయ్యను. మా ఆయన ఒక్కరేనండి తినేది పచ్చిమిర్చిది. మా ఇంట్లో అందరూ బాగా తినేది ఏంటంటే ఇదేనమాట. అందులో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను చూడండి. అది బాగా కడిగేసి అది కూడా వేసేస్తున్నాను. కాడాలు బాగుంటాయి కదా, అవి కాడాలు వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుందంటండి. అందుకే ఆ కాడాలు అయితే వదలకుండా నేను మొత్తం వేస్తున్నాను అనమాట కడిగి. మరి అది కూడా వేసేసి పసుపు, ఉప్పు, పచ్చిమిర్చి, అదే మాటికి పచ్చిమిర్చి వస్తుందండి నాకు. కారం అయితే వేస్తున్నాను. తర్వాత నూనె కూడా వేసుకుంటానండి. నేనైతే అన్నీ వేసుకోవాలన్నమాట. అది చెప్తున్నానండి ఏదేది వేసుకోవాలి అనేసి. అది మొత్తం వేసేసిన తర్వాత నేనైతే కొద్దిగా కారం, నూనె కూడా వేస్తానండి. నూనె ఎందుకు వేస్తాను అంటే కనుక పొంగు రాకుండా ఉంటుందండి. కుక్కర్లో నుంచి పొంగు రాకుండా ఉండడానికి అయితే నూనె వేస్తాను. తర్వాత నీళ్ళు అయితే ఎంత కావాలో అంత వేసుకొని తర్వాత మంట ఆన్ చేస్తానన్నమాట, పొయ్యి మంట. ఓకే, ఇది చూడండి, ఇల్లంతా తుడిచేసాను అనమాట. కసు ఊడ్చేసినాను, తర్వాత ఇల్లంతా తుడిచేసాను. నీట్గా మన పని అయితే అయిపోయిందండి. మార్నింగ్ పని ఇవాళ తొందరగా ఫాస్ట్గా అయిపోయింది. పప్పు కూడా వేయడానికి వచ్చేసాను. ఇక్కడ బియ్యం అయితే కడిగి పెట్టాను అనమాట, అది తీసుకొని వచ్చి పెడతానండి. ఇక్కడ ఫిల్టర్ నీళ్ళు అయితే బయట పెడతాను కాబట్టి అక్కడ బయటనే దాంట్లో వేసుకున్నాము. ఇంకా అది నీళ్ళు అయితే వేసేసానండి. క్యాప్ తగిలిచ్చేసి ఇంకా మంట పెట్టడమే. ఇంకా నాకు కావాలి అన్నంతా నేను పెట్టేశాను. ఇక్కడ అన్నం పెట్టాడు చూడండి, ఇదైతే పెట్టేశాను. దాన్ని మూత పెట్టేసి ఇంకా ఆన్ చేస్తున్నానండి. మా బాబు నేను చేస్తా అని ఆన్ చేశాడు. ఇంకా సరేలేరా అది కూడా చెయ్యండి, ఇంకా సరే అని చేశాడు. ఆ తర్వాత ఉప్పు కూడా వేస్తున్నానండి ఇందులోకి. అన్నీ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుంటాను. ఇంకా దీనికి వచ్చేసి ఫుల్ మంటలో అయితే పెడుతున్నాను రెండింటికి. ఈ 2 వంట అయ్యేంత వరకు నేను ఇది ఉల్లిపాయలు అయితే కోసేసుకుందాము అని అనుకున్నాను. ఇది వచ్చేసి తిరువాత కోసం అండి. ఇది వచ్చేసి మళ్ళీ తాళింపు చెప్పాను కదా, అది చిరాకు కోసం, దానికైతే ఇవి 2 వేసేసి ఇంకా ప్రిపేర్ చేయడమేనండి. ఇది 2 అయిన తర్వాత నేను వచ్చేసి చేస్తానన్నమాట. అన్నం అయితే పొంగొచ్చేసిందండి. ఇవి కూడా విజిల్స్ వస్తాయేమో, ఇంకా ఇవి విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తానండి మీకు అంతా అయిన తర్వాత. ఇప్పుడు ఇది గిన్నె చూస్తున్నారా, ఇది వచ్చేసి నాకు 150 రూపీస్ పడిందండి. ఇది ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. రేట్ ఏమైనా ఎక్కువ పట్టేసానో నేను ఏమైనా అనేసి చెప్పండి. మార్నింగ్ వీధిలోకి వచ్చింటే నేను తీసుకున్నానండి, బాగుంది, నాకైతే బాగా నచ్చింది. పాలగిన్నె అండి, చాలా బాగుంది, మందంగా కూడా ఉంది. ఇది ఏమైనా ఎక్కువ రేట్ పెట్టానా అని కొంచెం డౌట్గా ఉంది. ఏమైనా మీరు కూడా సజెషన్ ఇవ్వండి. తర్వాత కొబ్బరి పొడి అయితే వేస్తానన్నాను కదా, కొబ్బరి తురిమి వేసుకుని ఉప్పు, కారం, అది తెల్లగడ్డలు వేసి ఇంకా మిక్సీ జార్ పెట్టేసుకున్నానండి. తర్వాత ఇవి కాడాలు అన్నీ పక్కన పెట్టాను కదా, నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇక్కడ తిరువాత కోసం నేను కడాయి పెట్టుకొని నూనె వేసుకొని ఇంకా ఉల్లిపాయలు అవి పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకున్నాను అనమాట. కలిపిన దాన్ని తర్వాత నేను అది ఏమంటారండి, షీట్స్ ఉంటాయి కదా, జీలకర్ర కాదు,
అదే సంథింగ్ ఉన్నాయి కదా, అవి వేయనండి. రాయా అంటాం మేమైతే, అవి వేయను దాంట్లోకి అయితే. జస్ట్ ఆ ఎర్రగడ్డలు, ఆ పచ్చిమిర్చి చూసారు కదా, నూనె ఎంత వెళ్ళిపోయింది, అదే నీళ్ళన్నీ ఆవిరైపోయి బాగా కలిపిపోయింది. పక్కనైతే తిరువాత కోసం పెట్టేశానండి. పప్పు అయితే దుద్ది పెట్టేశాను. ఇంకా దీంట్లోకి అయితే నేను చూడండి ఎంత బాగా మగ్గిపోయింది కదా, ఇంకా దాంట్లో ఒకసారి కాడాలు చూస్తానండి మగ్గినాయా లేదా అనేసి చూస్తాను. మగ్గిపోయినాయండి. ఇలా వత్తితే కనుక బాగా వత్తిపోతున్నాయి. ఇంకా బాగా అయిపోయింది అనేసి నేను కొబ్బరి పొడి అయితే పెట్టేస్తాను. కానీ ఒకసారి దీంట్లోకి ఇది పక్కన పెట్టేసి తిరువాత అయితే పెడతానండి. ఎందుకంటే తిరువాత కాలిపోతుందనమాట. ఇది తర్వాత అయినా పెట్టుకోవచ్చు అనేసి సన్న మంటలు పెట్టేసి తిరువాత అయితే పెట్టేస్తున్నానండి. దాంట్లోకి నేను తిరువాత గింజలు అన్నీ వేసుకున్నాను. ఇంకా అది ఎర్రగడ్డలు ఎందుకు వేస్తున్నాను ఫస్ట్ అంటే కనుక, తిరువాత గింజలు వేస్తే ఫస్ట్ కాలిపోతున్నాయండి. అందుకే నేను ముందు వేయకుండా ఇలా కొద్దిగా ఎర్రగడ్డ కాలిన తర్వాత ఇలా వేస్తానన్నమాట. మా ఇంట్లో మా ఆయన ముందు వేస్తే అలా చెప్తాడు, అందుకు నేను ఇలాగే ప్రిపేర్ చేస్తాను. తర్వాత కరివేపాకు వేసానండి. వేసిన తర్వాత ఇది కూడా కలుపుతూ ఉన్నాను, ఏమన్నా మంట కింద కాలిపోతుందేమో అనేసి. తర్వాత వేస్తే రెడీ అయిపోయిందండి. ఇంకా పప్పు వేసేసి పక్కన పెట్టడమేనండి, అంత ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఈ ఆవిరిపోకుండా నేను నీట్గా ఇలా కప్పేస్తున్నాను. ఇవాళ వ్లాగ్ ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.